క్రైస్తవ సహోదర సేవకుల మధ్య ఇటీవల కాలంలో సాతాను చిచ్చు పెడతా ఉన్నాడు. క్రైస్తవ్యంలో గలిబిలి సృష్టిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గత కాలంలో ఎంతో ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చినటువంటి భక్త్ సింగ్ అయ్య గారు, తర్వాత ఏసన్న గారు, దినకరన్ అయ్య గారు, అలాగే దానియేల్ అయ్య గారు, ఇంకా చాలామంది దైవజనులు వారు ఎంతో ఉజ్జీవాన్ని వారి సేవలో చూచి ఎంతో చక్కని పరిచర్య చేసి వారు వంతులో ప్రవేశించారు. వారు స్థాపించినటువంటి సంఘాలు ఇప్పుడు విజయవంతంగా ముందుకు వెళుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా చాలామంది సహోదరులకు బాధ కలుగుతున్నప్పటికీ ఎవరూ నోరు తెరవట్లేదు. అయితే కొద్దిమంది మాత్రం నోరు తెరిచి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. రెండు పక్షాలుగా క్రైస్తవం విడిపోయినట్లుగా కనబడుతూ ఉంది. పెంతెకోస్తు అనుభవం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు ఒక భాగముగాను, స్వస్థతలు లేవు, ఇప్పుడు స్వస్థతలు జరగవు, ప్రభు స్వస్థతలు చేస్తాడు కానీ ఇప్పుడు జరగవు, ప్రభు దినాల్లో జరిగినాయి మేము నమ్ముతున్నాం అని మాట్లాడుతున్నటువంటి సహోదరులకు వర్గంగా విడిపోవటం, వారి వారి పరిచర్యలు ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నటువంటి దైవజనులు సోషల్ మీడియాలో లక్షల కొలది ఫాలోవర్స్ కలిగినటువంటి చక్కని యవన దైవజనులు మరి అలాగ విమర్శించుకోవడం, సవాలు చేసుకోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రవేశించినటువంటి అపవాది ఆత్మ సహోదరుల మధ్య ఐక్యతను పాడు చేసేటటువంటి అపవాది ఆత్మ, దాన్ని మనము బంధించాలి ప్రార్థన ద్వారా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరమని వాక్య భాగం మనం మన సంఘాల్లో చదివి వినిపిస్తూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికీ ఎమోషనల్గా ఒకరినొకరు ఎంతంత మాటలంటే అంతంత మాటలు అనుకుని దుమ్మెత్తి పోసుకోవడము, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూ ఉన్నాయి. యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉదయం లేచింది మొదలుకొని యూట్యూబ్ ఆన్ చేస్తే వారికి ఇదే నా సమాధానము, వారికి ఇదే నా సమాధానము, దమ్ముంటే నిరూపించమనండి, నేను సవాలు చేస్తున్నాను, ఇలాగ మాట్లాడి వీడియోలు చూస్తున్నప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతూ ఉంది. అయితే ఈ క్రైస్తవ్యాన్ని ఇలాగ భ్రష్టు పట్టించడానికి అపవాది కంకణం కట్టుకున్నాడు. ఎవరి పరిచర్యలు వాళ్ళు చేసుకున్నప్పుడు ఏసన్న గారు కానివ్వండి, దినకరన్ గారు కానివ్వండి, అంతకుముందు సేవకులు భక్త్ సింగ్ గారు, అలాగే మొంగమూరి దేవదాసయ్య గారు, దానియేల్ గారు, ఇలాంటి దైవజనులు ఎవరి పరిచర్యలు వాళ్ళు చేసుకున్నప్పుడు క్రైస్తవ సంఘము ఎంతో చక్కగా క్షేమాభివృద్ధికరమైనటువంటి ఫలాలతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకి అభిమానులు ఉన్నట్లుగా, సినిమా యాక్టర్లకి అభిమానులు ఉన్నట్లుగా ఈ సేవకులకు కూడా ఈ యూట్యూబ్లో లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి సేవకులకు అభిమానులు తయారై, నువ్వు బాగా చెప్పావన్నా, బాగా గడ్డి పెట్టావన్నా, నువ్వు రైట్ అన్నా, నువ్వు దేవుడు పంపించిన దూత అన్నా, ఇలా పొగట్టము ఎంతవరకు సమంజసమో వ్యూవర్స్ ఆలోచించాలి. ఇలాగ పొగిడి మీరు క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నారని, ఆత్మలు దారి తప్పిపోవడానికి మీరు పరోక్షంగా కారకులు అవుతున్నారని మీరు గమనించాలి. నా ప్రియమైన వ్యూవర్స్ అందరూ కూడా, ఎంతో బలముగా వాడబడే దైవజనులు కూడా అలాగ అజ్ఞానంగా మాట్లాడటము, వాక్యాన్ని వక్రీకరించి ఇదే కరెక్టు అనటము ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి దైవ సేవకులైన వారు ఆలోచన చేయాలి.
ఒక దేవుని సేవకుడిగా ఇది నా హృదయ వేదన, నా బాధ. అలాంటి దైవజనులను చూసినప్పుడు, వాళ్ళు చక్కగా వాక్యాన్ని బోధించినప్పుడు, వాళ్ళకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ని బట్టి, వ్యూవర్స్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. వాక్యంలో కంటెంట్ లేకపోతే వ్యూయర్స్ చూడరు కదండి, వ్యూస్ రావు కదా, సబ్స్క్రైబర్స్ రారు కదా. మరి అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ మీకు వచ్చారంటే, అంతమంది వ్యూస్ మీకు వస్తున్నాయంటే మీ ప్రసంగాల్లో ఎంతో సారం ఉందని, కంటెంట్ ఉందని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి మీరు అలాగ వాడబడే దైవజనులైనటువంటి మీరు చిన్న చిన్న వాగ్వాదాలకు దిగటము, చిన్న చిన్న విషయాలకి విమర్శించడము, వాళ్ళను దుర్భాషలాడటము, అది ఎంతమాత్రము కరెక్ట్ కాదని, అది మీ యొక్క సేవా విధానానికే మచ్చని దైవజనులారా మీలో కొద్దిమంది తెలుసుకోవాలని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా నేను బాధతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కనుక మనం అందరము కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయేటటువంటి సమస్యను మనము కౌంటర్లు ఇచ్చడం ద్వారా సమస్యను పెద్దది చేసుకుంటున్నాం. సమస్య ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయే సమస్య. మనం సహోదరులమే కదా, ఒకే దేవుడిని మనం ప్రకటిస్తున్నాం కదా. వారొక దేవుడిని ప్రకటిస్తూ మనమొక దేవుడిని ప్రకటించట్లేదు. వారొక యేసు మనమొక యేసుని ప్రకటించట్లేదు. వారు ప్రకటించే నజరేయుడైన యేసు, మనం ప్రకటించే నజరేయుడైన యేసు ఒక్కరే కదా. ఒకే బైబిల్, ఒకే వాక్యాలు, ఒకే ప్రవచనాలు. మనందరి గురి ఒకటే, ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి, మనతో పాటు వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అనేదే మన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనం ఈ పరిచర్యకు వచ్చాం. ఉద్యోగాలు విడిచిపెట్టి, ఆస్తులు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, ఎంతో ఆదాయం వచ్చే చేతి పనులు విడిచిపెట్టి మనము ఈ పరిచర్యలోకి వచ్చాం. అది ఎవరు కాదనలేని సత్యం. అయితే మన ఉద్దేశాన్ని మర్చిపోయే విధంగా అపవాది మనలను గలిబిలి చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక దైవజనుడు ఒకవేళ ఏదైనా తప్పు బోధిస్తే మనం ఆయనకి ఫోన్ చేసి, లేకపోతే పర్సనల్గా కలిసి, లేదా ఆయన్నే మనం రమ్మని, లేదా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అది దిద్ది సరి చేస్తే సరైపోతుంది అనేది నా అభిప్రాయం. దానికి జవాబుగా దాన్ని పరిష్కరించడానికి ఒక వీడియో చేసి కౌంటర్ ఇవ్వడం అనేది అంత సమంజసంగా నాకు అనిపించట్లేదు. కనుక ఈ విషయాన్ని దైవజనులైన వాడబడే యవన దైవజనులు, లక్షల కొలది ఫాలోవర్స్ కలిగినటువంటి దైవజనులు మరి మీరు ఆలోచన చేస్తారని, ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం సహోదరులం కనుక మనం ఒకళ్ళనొకళ్ళు ఇలా తిట్టుకోవడం, దుమ్మెత్తిపోసుకోవడం, విమర్శించడం వల్ల హైందవ సహోదరులకు మనం లోకు అవుతున్నాం. ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే హైందవ సహోదరులు మాట్లాడే మాటలు కొంచెం మనకి బాధ కలిగిస్తున్నాయి. స్వస్థతల పేరిట కొంతమంది గారడీలు చేస్తున్నారు, నేను కాదన్ను. స్వస్థతల పేరు చెప్పి డబ్బు సంపాదించడానికి కొన్ని జిమిక్కిలు చేసే సేవకులు కూడా ఉన్నారు. అది కాదనలేని సత్యం. అయితే దాన్ని మన క్రైస్తవ సంఘము నుండి మనం తొలగించాలి. అయితే తొలగించే ప్రయత్నము ఎలాంటిది, ఏది చేస్తే తొలగిపోతుంది, సమస్య పెద్దదవ్వకుండా, ప్రేమ ఐక్యత పోకుండా, చెడిపోకుండా, కక్షలు విరోధాలు రాకుండా ఆ దుర్బోధలను మనము సంఘములో నుండి, క్రైస్తవ సంఘములో నుండి, క్రైస్తవ సమాజములో నుండి మనం తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే దాని సరి అయిన విధానంలో మనము దాన్ని పరిష్కారం చేయాలని నా ఆలోచన. కాబట్టి పెద్దలైనటువంటి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నటువంటి మరి దైవ సేవకులు, ఈ కౌంటర్ వీడియోలు చేసేటటువంటి దైవజనులు, వారి పేర్లు ఎత్తడం అంత మంచిగా సంస్కారంగా ఉండదని నేను అందరినీ కలిపి మాట్లాడుతూ ఉన్నాను. కనుక ఈ విషయము మనందరం ప్రార్థన చేద్దాం. కూర్చుని మాట్లాడితే అయిపోయే సమస్యని
మనం నిలబడి ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్ వీడియోలు చేసుకోవడము, సవాలు విసరడము, ఒకరినొకళ్ళు తిట్టుకోవడము, నేను ఆ మాట అన్నానని నిరూపించండి అని అనడము, అవతల సహోదరుడు నేను అలాగనలేదు నేను ఇలాగన్నాను అనడము, అసలు నీ సిద్ధాంతమే కరెక్ట్ కాదు అని ఇంకొక సేవకుడు అనడము, అసలు నీకు మారు మనసే లేదు అనడము, ఇవన్నీ కూడా అంత సమంజసంగా అనిపించడం లేదు. ఇంతకు ముందు లేనటువంటి పోకడ ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి వచ్చేసింది. దీనికి అంతటికీ కారణము అపవాదే. ఆ సత్యాన్ని మన అందరం కూడా సహోదరుల మీద నేరం మోపు అపవాది, గర్జించు సింహం తిరుగుతున్న అపవాది సహోదరుల మధ్యకు ప్రవేశించాడు. క్రైస్తవ సహోదర సేవకుల మధ్య ఐక్యతను కనుక చెడగొడితే క్రైస్తవ సంఘము కూలిపోవడము చాలా ఈజీ అవుతుంది. ఎవరికి వాళ్ళే అభిషేకంతో నింపబడి భారముతో ఎవరి సేవ వాళ్ళు చేసుకుని అనేక వందల వేల ఆత్మలను సంపాదిస్తే పరలోక రాజ్యం నిండిపోతుందని అపవాది యొక్క ప్లాన్. అందువల్ల వాడు సహోదరుల మధ్య ప్రవేశించి వాడి గురి ఏంటంటే క్రీస్తు రాజ్యాన్ని నాశనం చేయాలి. క్రీస్తు రాజ్యాన్ని నాశనం చేయాలంటే బయట నుంచి వాడి వల్ల అవ్వట్లేదు కనుక సహోదరుల్లో ప్రవేశించి సేవకుల్లో ప్రవేశించి విరోధాలు పెట్టి సంఘాన్ని నాశనం చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దైవజనులైన మనందరం కూడా సావధానంగా ఆలోచించి కూర్చుని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఒకవేళ ఒక సహోదరుడు స్వస్థతల పేరిట ఏదైనా చేస్తే, జిమిక్కులు ట్రిక్స్ ఉపయోగిస్తే మనం పిలిపించి చెబుదాం. మన తమ్ముడే కదా, మన అన్నయ్యే కదా, మనమే వెళదాం. నువ్వు రమ్మంటావా తమ్ముడా, నువ్వే వస్తావా నా దగ్గరికి అని అడుగుదాం. దాన్ని పరిష్కారం చేద్దాం. అతడు వాక్యము నుండి తప్పిపోయి వాక్యములో లేనిది ఏదైనా బోధిస్తే, స్టేజ్ మీద ప్రదర్శిస్తే చెబుదాం, దిద్దుదాం, సరిచేద్దాం. అంతేగాని ఇలాగా తిట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదని ఒక దైవజనుడిగా, మీ సహోదరుడిగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.